అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా పండుగకి విచ్చేసిన, అలాగే విజయవంతం చేసిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, అలాగే జన సైనికులకి అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిన్న జెండా పండుగ తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన కలిసి భారీ ఎత్తున జరిపించడం జరిగింది. ఈ జెండా బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది రాష్ట్రం నలుమూల నుండి విచ్చేశారు. అలాగే చింతలపూడి నియోజకవర్గం నుండి 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున మరి కార్స్లో, బస్సెస్లో, అలాగే బైక్స్ మీద రావడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్ ఇవ్వడానికి మరి నిరాకరించిన ప్రజలు ఎక్కడ కూడా ఆగకుండా మరి భారీ ఎత్తున మరి కార్స్లో, అలాగే సొంత బైక్స్, అలాగే మినీ వ్యాన్స్, ఆటోలో వచ్చారు. నేను నిజంగా చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగానే ఉంది. మరి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చింతలపూడి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో నా పేరు రావడం మరి నేను ఊహించలేదు. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద పెట్టిన నమ్మకాన్ని, బాధ్యతని నేను అందరితోటి కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తాం. ముఖ్యంగా నిన్న జెండా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పింది ఒకటే: తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకు నడవాలి. ప్రతి ఓటు కూడా వైసీపీకి వెళ్లకుండా, చీల్చకుండా అది తెలుగుదేశం సైకిల్ గుర్తుకే పడాలి. దానికి మనం అందరం కూడా కృషి చేసి మరి ఈ వైసీపీ ప్రభుత్వం అంతం చేసి యువతకు, వారి భవిష్యత్తుకు, అభివృద్ధికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముఖ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు యువతకు ఈ ప్రభుత్వంలో చాలామంది చదువుకున్నా కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. డిఎస్సి విషయంలో, అలాగే పిఆర్సీ విషయంలో, ప్రాజెక్ట్స్ విషయంలో, తర్వాత కంపెనీస్ వచ్చే విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. సంక్షేమం పేరు మీద కొంతమందికే ఇచ్చి అభివృద్ధిని శూన్యం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ నాయకుడు. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన సూపర్ 6ని మనమందరం కూడా ప్రజలకి ఇంటింటికి తీసుకొని వెళ్ళాలి. సూపర్ 6 ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనందరం కూడా బాగా అధ్యయనం చేసి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.